హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక పండుగల సీజన్ స్టార్ట్ అయిపోయిందంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ప్రసాదం అయితే రవ్వ కేసరి. రవ్వ కేసరిని ఎక్స్ట్రా ఫ్లేవర్ఫుల్గా చేయడానికి మనం యాలకుల పొడి యాడ్ చేస్తూ ఉంటాం. దాని బదులుగా ఇలా లవంగాలు యాడ్ చేయండి. లవంగాలు యాడ్ చేయడం వల్ల ఈ స్వీట్కి చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేతిలో జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద దాన్ని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. రవ్వ మొత్తం ప్రాపర్గా ఉడికిపోయినాక దాంట్లోకి చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. న్యాచురల్ కలర్గాన 2 మినిట్స్ వదిలేసుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ పంచదారని యాడ్ చేసుకొని 2 మినిట్స్ మూత పెట్టేసుకొని దగ్గరికి అయ్యేదాకా కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. లవంగాలు కూడా యాడ్ చేసుకొని 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచేసేయాలి. అప్పుడు లవంగాల్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం స్వీట్కి యాడ్ అవ్వి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.